పెంకే శివప్రసాద్ బీసీ ఐక్యవేదిక కాకినాడ జిల్లా యోజన విభాగం అధ్యక్షులుగా నియమిస్తున్నట్లు బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు వీరవల్లి శ్రీనివాస్ తెలిపారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం రమణపేట గ్రామం గాగిలపాడులో బీసీ ఐక్యవేదిక సమావేశం జిల్లా అధ్యక్షురాలు పెంకే వెంకటేశ్వర అధ్యక్షత వహించగా రాష్ట్ర అధ్యక్షులు వీరవల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీ ఐక్యవేదిక యువజన విభాగం అధ్యక్షులుగా పెంకే శివప్రసాద్ కు నియామక పత్రం అందించారు. నూతనంగా నియమితులైన శివప్రసాద్ ను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరటికట్ల త్యాగరాజు, ప్రసాద్, రాధాకృష్ణ, సత్యకృష్ణ, వాసు, బొక్కబుజ్జి, పాండు, పాలిక శివ, కుడుపుడు వీరభద్రరావు, బొందల నూకరాజు, నాగమణి, పెంకే వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. అదే ఇప్పుడు స్థానిక సంస్థల్లో రాబోయే స్థానిక సంస్థల్లో జనాభా ప్రాతిపదికన 52% రిజర్వేషన్ కల్పించి దానికి ఏబిసిడి వర్గీకరణ జరగాలని ఉద్దేశంతో డిసెంబర్ 20న మనం రావులపాలెంలో జరిగే బహిరంగ సభకు మీ జిల్లా నుంచి కూడా కాకినాడ జిల్లా నుంచి కూడా దాదాపుగా ఒక 5,000 మందిని కలగాలని మేము పిలుపునివ్వడం జరుగుతుంది. ప్రతి విలేజ్లో కూడా ఈ నెలలో కూడా ఈ నెలంతా కూడా వీళ్ళంతా కూడా తిరిగి మొబిలైజేషన్ చేయాలని కోరుతూ నాకు ఈ కాకినాడ పట్టణంలో నాకు అవకాశం కల్పించినటువంటి ఇక్కడ పెద్దలందరికీ అదేవిధంగా మా సోదరి వెంకటలక్ష్మి గారికి కూడా ప్రత్యేక అభినందన చేస్తూ ఉద్యమాభినందన చేస్తూ మీ అందరికీ కూడా ఉద్యమాభినందన మరొకసారి మళ్ళీ వారం 10 రోజుల్లో మళ్ళీ మీ అందరి దగ్గరికి రావడం జరుగుతుంది.